హాయ్ బ్రో. హాయ్ బ్రో. దేవరా ఇప్పుడు 2 పార్ట్స్గా వస్తుంది కదా, యా ఎలాగనిపిస్తుంది? ఇట్స్ గుడ్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది లెంత్ పెరిగిపోయింది, బాగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి. సో దానికి తగ్గట్టు 2 పార్ట్లుగా తీస్తే వాళ్ళకు కూడా కలిసి వస్తుంది కదా. ఒక పార్టే అంత వాళ్ళు పెట్టే కలెక్షన్లకి కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం, కాబట్టి 2 పార్ట్స్ తీయడం గుడ్ మూవీ. అంటే ఇప్పుడు డూయల్ రోల్ అనేది బయటకు వచ్చేసింది, అనిపిస్తుంది. డ్యూయల్ రోల్ ఆయన చేస్తున్నాడంటే ఏదో కొత్తగా ఉండుంటుంది. కాకపోతే అంతకు ముందులా పెద్ద సక్సెస్లు చూడలేదు డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు. బట్ ఇది ఎలా ఉండబోతుంది, అది కాకుండా రాజమౌళితో వచ్చిన తర్వాత సినిమా కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంత మంచి సినిమా వచ్చినాక. సో అది కాకుండా ఎవరైతే కొరటాల శివ గారు ఉన్నారో ఆటోమేటిక్గా ఆయన మంచి రైటరు. అంతకుముందులో 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఒక ఫ్లాప్ వచ్చినంత మాత్రాన ఆయన దాన్ని ఇంకా ప్లస్ చేసుకొని ఇంకా మంచిగా రాసి ఉంటారు. డెఫినెట్గా సినిమా అయితే పెద్ద హిట్ అవుతుందని. బట్ మ్యూజిక్ అనేది కొద్దిగా మైనస్ అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బాగాలేదని చెప్పను, బట్ ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో ఆయన స్థాయికి తగ్గ మ్యూజిక్ అయితే ఇవ్వలేదనిపిస్తుంది. ఎందుకంటే వర్క్ ప్రెజర్, అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వర్క్ ప్రెజర్ ఉంటుంది. సో మన వాళ్ళు కూడా ఏం చేయాలంటే అవుట్డేటెడ్ అనేది అయిపోయారు అనేసి వదిలేయకుండా పాత మ్యూజిక్ డైరెక్టర్లు మంచి ఆల్బమ్స్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. తమిళ్ అది బయటికి వెళ్ళకుండా మనలో కూడా చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళకి కానీ లేకపోతే ఆల్రెడీ పాత వాళ్ళకి కానీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్తో అంటే సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారు ఇంతకుముందు కలిసి నటించారు. ఇప్పుడు మనోడు జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారు డాక్టర్ వస్తున్నారు, ఎలాగనిపిస్తుంది? ఆవిడ బాగుంటుంది సినిమా. అప్పుడు మనకి అడవిరాముడు ఎంతో పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా అదే స్థాయిలో హిట్ అవ్వాలని నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నాను. బట్ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది మనం వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో కానీ గుడ్ కాంబినేషన్, చాలా బాగుంటుంది.